హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోతుంది. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేశానండి. అలాగే రైస్ కూడా కడిగేశాను, బాస్మతి రైస్. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ లేనిదే బిర్యానీ చేయలేం కదా, అందుకనేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ముందుగా మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చికెన్ ఎక్కువగా తీసుకొచ్చారు, అందుకనేసి కొంచెం బాక్స్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే చికెన్ అయితే వేసేసాను. అందులో కొంచెం ఆయిల్ ఉంది, అలాగే వేసేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. చికెన్ వేసేసుకొని అందులోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. అలాగే బిర్యానీ స్పైసెస్ వేసాను. ఇంకా అందులోకి నిమ్మరసం, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ మొత్తం పిండేసాను రసం. ఇంకా దాంట్లోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న స్పూన్తో 2 స్పూన్లు అయితే పెరుగు యాడ్ చేశాను. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసి ఇలా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. లేదు టైం లేదు అనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇంకా రైస్కి అయితే వాటర్ పెట్టేసి గరం మసాలా, స్పైసెస్, ఆయిల్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసి వాటర్ మరిగే టైంలో రైస్ యాడ్ చేసుకుందాము. నేనైతే చికెన్ ఒక 10 మినిట్స్ ఆగి స్టవ్ పైన పెట్టేశానండి. ఇలా అందులోంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. మనం పెరుగు కూడా వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కరెక్ట్గా 90% ఉడికితే సరిపోతుందండి. రైస్ అయితే వేసేస్తున్నానండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. రైస్ వేసేసుకొని ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం 70% ఉడికితే సరిపోతుంది. నేను 2 ఒకేసారి స్టవ్ పైన పెట్టేశాను. చికెన్ కూడా ఉడుకుతుంది, కాకపోతే ఇంకొంచెం ఉడకాలి. ఇంత గ్రేవీ అవసరం లేదు, ఇంకొంచెం దగ్గర పడాలి. అప్పుడైతే మనకు బిర్యానీకి సరిపోతుంది, లేదంటే ఎక్కువ గ్రేవీలాగా అయిపోతుంది. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా కొంచెం ఉంచి మిగతాదంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అయితే 70% ఉడికింది. ఇప్పుడు మనం ఎందులో అయితే చికెన్ చేసుకున్నామో అదే ప్యాన్లో కొంచెం చికెన్ అడుగున పెట్టి మీద నుంచి ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలి. ఇలా రైస్ వేసేసుకొని దానిపైనుంచి మనం చికెన్ వేసుకోవాలండి. ఆల్రెడీ బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేసి దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా లేయర్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. మిగతా రైస్ కూడా అలాగే చికెన్ పైన వేసేసుకోవాలి. సేమ్ అలాగే వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే నిమ్మరసం కూడా వేసి మూత పెట్టేసి గాలి బయటికి పోకుండా ఇలా బరుగు పెట్టేస్తే రైస్ అలాగే చికెన్ కూడా ఉడికించుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకుంటానండి. లో ఫ్లేమ్లో జస్ట్ మనకు దమ్ అయితే సరిపోతుంది. చూడండి, రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్ బిర్యానీ చేసుకోవడం. నేనైతే ఇలాగే చేస్తాను, ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే నేను బిర్యానీ నుంచి కొంచెం కర్రీ అయితే తీసాను, పెరుగు, అంతే సింపుల్గా మనం ఇంట్లోనే బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నా రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.